ఢిల్లీ నుంచి కళ, హైదరాబాద్ నుండి కుమార్, అజీం, చిత్తూరు జిల్లా నుంచి రవివర్మ, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్ట్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీకి సంబంధించిన వార్తలు చూద్దాం. లైంగిక వేధింపుల ఆరోపణలతో జాతీయ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ ను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఫరీదాబాద్ సూరజ్కుండ్ లోని ఒక హోటల్లో భరద్వాజ్ తనపై లైంగికంగా వేధింపులకు గురి చేశాడు అంటూ జాతీయ స్థాయి మహిళా షూటర్ ఆరోపించింది. తన కెరీర్ ను నాశనం చేస్తారని, కుటుంబానికి హాని చేస్తారని కోచ్ బెదిరించాడంటూ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అంకుష్ భరద్వాజ్ పై వేటు పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవర్ టు యు. దాదాపు మనకు ఏదైతే అంకుష్ భరద్వాజ్ ఇతడు దాదాపు మనకు చాలా మందికి ప్లేయర్స్ లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఈ విధంగా చేశాడు అంటే కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే అంటే క్రీడల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే చిన్నారి ఎవరైతే మహిళలు అనుకోవచ్చు, చాలా మంది స్పోర్ట్స్ ని అంటే లైఫ్ లో తీసుకుని ముందుకు వెళ్లాలన్నటువంటి దిశగా వచ్చేటటువంటి వాళ్లకు ఏ విధంగా జవాబు చెప్తారో అన్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి ఢిల్లీ వాసులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంకుష్ భరద్వాజ్ కి సంబంధించినటువంటిది ఇతడు దాదాపు 2008లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించినటువంటి ఒక గొప్ప ఆటగాడు. ఈ రోజు దాదాపు ఇతడు ఏదైతే సూరజ్కుండ్ కు సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి షూటర్ పై అత్యాచారం చేశాడన్నటువంటి ఆరోపణలతో NRAI దాదాపు ఈ రోజు సస్పెండ్ చేస్తూ ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు డిసెంబర్ 16వ తేదీన ఏదైతే మనకు జాతీయ లెవెల్లో ఉండేటటువంటి షూటర్స్ ది దాదాపు ఇక్కడ సూరజ్కుండ్ ఈ ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగేటటువంటిది ఒక కీలకమైనటువంటి ప్లేస్. ఇందులో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు షూటింగ్ కు నిమిత్తం ఇక్కడికి దాదాపు ఇక్కడ సూరజ్కుండ్ ఏరియాలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి కోచ్, తర్వాత ఒక ఆడిటోరియం ఉండేటటువంటిది. ఇందులో ఏదైతే ఒక అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి ఈ హర్యానాలో ఉండేటటువంటి సూరజ్కుండ్ కు సంబంధించినటువంటి డిసెంబర్ 16వ తేదీన ప్రత్యేకమైనటువంటి అంటే జాతీయ క్రీడకు సంబంధించినటువంటి షూటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయి పాల్గొన్నది. కానీ ఏదైతే పాల్గొన్న తర్వాత తనకు కొంత మెలకువలు నేర్పుతానంటూ కూడా ఎవరైతే అంకుష్ భరద్వాజ్ తో ఇంకొక అబ్బాయి అంటే వీరికి మధ్యలో ఉండేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చే విధంగా ఒక అబ్బాయికి అప్పగించి హోటల్ కి రమ్మని చెప్పి సూరజ్కుండ్ దాంట్లోనే అదొక పెద్ద రిసార్ట్, అందులోనే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ కి రమ్మని అమ్మాయి చెప్పడంతో ఈ చిన్నారి దాదాపు ఈ అమ్మాయితో ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు రాలేదు. తను ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి కోచింగ్ నిమిత్తం అనుకోవచ్చు, వచ్చినటువంటి ఏదైతే గేమ్ అయిపోగానే ఆ అమ్మాయి వెళ్ళిపోగానే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే సహాయకుడు ఇతనికి అంకుష్ భరద్వాజ్ కి సంబంధించినటువంటి సహాయకుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ హోటల్లో ఉన్నాడు, రూమ్ లో ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఆ అమ్మాయి వెళ్ళంగానే ఆ అమ్మాయిని అత్యాచారం చేసినటువంటిది. ఆ అమ్మాయికి దాదాపు అంటే ఒక భయంకరంగా ఆ అమ్మాయిని కూడా టార్చర్ చేసినటువంటిది. ఈ విషయం కానా నువ్వు ఏదైనా కానీ ఎవరికైనా చెప్పావంటే నీ ఫ్యామిలీని కానీ తర్వాత నీ భవిష్యత్ ఏదైతే ఒక షూటర్ కావాలని ఏదైతే ఉందో నీది ఆ గోల్ కూడా నేను రీచ్ కాకుండా చేస్తానంటూ కూడా భయపెట్టినటువంటి సంఘటన దాదాపు అంటే డిసెంబర్ 16వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి చిన్నారి దాదాపు 17 సంవత్సరాల చిన్నమ్మాయి ఆ అమ్మాయి భయంతో ఎవరికి చెప్పుకోలేక మదనపడి దాదాపు చిట్ట చివరికి తన తల్లికి చెప్పుకోవడంతో విషయం ఒక్కసారిగా కూడా ఈ రోజు బయటపడ్డది. దాదాపు ఇన్ని రోజులు దాదాపు 20 రోజుల పాటు మానసిక క్షోభ అనుభవించినటువంటి ఆ చిన్నారి ఎవరికి చెప్పుకోలేక తనపై జరిగినటువంటిది అది అఘాయిత్యమా లేకపోతే ఏంటి అన్నది కూడా చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ లా ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలను కూడా ఆ అమ్మాయి పేరును కూడా ఎక్కడా కూడా ఓపెన్ చేయలేదు. దాదాపు ఎవరైతే అంకుష్ భరద్వాజ్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఆ హోటల్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఇదంతా కూడా పూర్తిని తీసుకున్న తర్వాత NRAI దాదాపు ఇతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఎవరైతే ఈ చిన్నారి తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి అంటే జరిగినటువంటి తన కూతురికి ఎలాగో అన్యాయం జరిగింది కానీ మరొక అమ్మాయికి నాలాగా అంటే మా కూతురులాగా జరగరాదు అంటూ కూడా ముందుకు వచ్చి తల్లిదండ్రులు ఈ రోజు ఫరీదాబాద్ లో ఈ ఎవరైతే అంకుష్ భరద్వాజ్ మీద కూడా NITలో FIR కూడా ఫైల్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే స్పోర్ట్స్ కొరకు బయటికి వచ్చేటటువంటి అమ్మాయిలు అనుకోవచ్చు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకపోతే స్పోర్ట్స్ లో ఏ విధంగా రాణిస్తారు, ఒక కోచ్ ఈ విధంగా అమ్మాయిని
అత్యాచారం చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు స్పోర్ట్స్ రంగంలో మహిళలు అంటూ కూడా ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి తనతో పాటు ఉన్నటువంటి ఒక సీనియర్స్ అనుకోవచ్చు, తనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే కోచెస్ అనుకోవచ్చు, చాలా మంది కూడా దీనిని వ్యక్తపరుస్తున్నటువంటిది. కానీ అంకుష్ భరద్వాజ్ కి సంబంధించినటువంటిది బ్యాక్గ్రౌండ్ కూడా ఇంతకు ముందు కూడా తను ఒక డోపింగ్ టెస్ట్ లో కూడా దొరికాడు అన్నటువంటిది కూడా ఇప్పుడు పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. అయితే అలాంటి వ్యక్తిని ఒక కోచ్ గా కూడా ఒక హోటల్లో దీనికి సంబంధించినటువంటి క్రీడా రంగంలో ఇంత ఒక షూటర్స్ కి సంబంధించిన దాంట్లో కోచ్ గా నియమించడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ సరిగా లేనటువంటి వ్యక్తిని ఒక అమ్మాయి ఒక మహిళలకు కోచింగ్ ఇచ్చే దాంట్లో ఒక కోచ్ గా నియమించాలంటే కూడా తన బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. కానీ 17 సంవత్సరాల ఈ చిన్నారికి సంబంధించినటువంటి అఘాయిత్యానికి మాత్రము కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతోటి కూడా దాదాపు అంటే ఏదైతే విజువల్స్ అనుకోవచ్చు, తనకు ఉండేటటువంటి ఆడియోస్ అనుకోవచ్చు, తనకు పెట్టినటువంటి మెసేజెస్ అనుకోవచ్చు, ఆ అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లేందుకు సహాయకుడుగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, అతడు కూడా ఇచ్చినటువంటి